సరే ఇప్పుడు ఫైనల్గా నేను మాట చెప్తా. అందరూ ఆలోచిస్తున్నారు, ప్రజలు కూడా చాలామంది ఆలోచిస్తున్నారు, ఏమొచ్చి చచ్చింది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి, అయిపోయింది సంవత్సరం తర్వాత ఇప్పుడెందుకు ఈ డిఎస్సి తీసుకొచ్చాడు, ఇప్పుడెందుకు డిఎస్సి తీసుకొచ్చాడు, పేపర్ లీక్ అన్నావు కదా, మరి ఆ రోజున ఏం చేసావు? ఈ అభ్యర్థులందరూ ఆ రోజున నువ్వు చూపించే ఈ అభ్యర్థులందరూ ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు కనపడలేదా మీకు? కళ్ళ గంతలు కట్టుకున్నారా? అయితే వినపడలేదా మీకు? చెవుల్లో సీసాలు పోసుకున్నారా? ఇవాళ ఎందుకు తీశాడు ఇది అని అంటే, మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసినటువంటి ఆ కుంభకోణం బయటపడింది కాబట్టి 3,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ దున్నపోతుల్లాగా పందికొక్కుల్లాగా 30,000 మంది ప్రాణాలు హరించి దొబ్బింది 3,500 కోట్లు. జగన్మోహన్ రెడ్డి పిఏకే, జగన్ వదిలేయండి, జగన్మోహన్ రెడ్డి పిఏ ఆర్జించిందే 1,500 కోట్లు. పిఏకి ఒక బినామీ, బినామీకి ఒక బినామీ. అరే వా, ఏం అసలు ఏం సిస్టమ్, ఏమంటారంటే ఆ స్టెప్ వైజ్ ఏం మెయింటైన్ చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు? అసలు నీకు అసలు అవార్డు ఇవ్వచ్చా జగన్మోహన్ రెడ్డి? నీ యాక్టింగ్ ఒక అవార్డు ఇవ్వచ్చు, ఆస్కర్ అంటే అదేదో సినిమాలో భాస్కర్ అవార్డు అంటాడు బ్రహ్మానందం గారు, అలా నీకు ఏదన్నా ఒక అవార్డు ఇచ్చేయచ్చు, భాస్కరో ఆస్కరో ఏదో ఒక అవార్డు నీకు నీ బ్యాచ్కి. దాంతో పాటుగా మీరు చేసినటువంటి దుర్మార్గాలకి మిమ్మల్ని మీ పార్టీని ఒక కేస్ స్టడీగా పెట్టచ్చు. అరే ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా సరే ఇలా ఉండకూడదు, ఇలాంటి ఒక పార్టీ అనేది ఉండకూడదు రాజకీయాల్లో అని చెప్పి. యువతకు ఉద్యోగాలు ఇస్తే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, పిల్లలు బాగా చదువుకుంటే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, రాష్ట్రంలో 4 రోడ్లు మంచిగా వేస్తే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, రైల్వే జోన్ వస్తే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, స్టీల్ ప్లాంట్ సరిగ్గా ముందరికి నడుస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఎయిర్పోర్ట్లు కడుతుంటే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, డేటా సెంటర్లు వస్తే మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఆ కడుపు నొప్పికి ఏదైనా మందులు తెచ్చుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. ఆ లండన్ వెళ్తావు కదా ఊరికే మందులు తెచ్చుకోవడానికి. ఈసారి కొంచెం టెల్ యువర్ ప్రాబ్లం కరెక్ట్లీ టు ద డాక్టర్. డాక్టర్ దగ్గర, వేరే వాళ్ళ దగ్గర, ఏమంటారంటే లాయర్ల దగ్గర ఏది హైడ్ చేయకూడదుట. చెప్పి ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగితే నాకు కడుపు నొప్పి వస్తుందండి, నాకు ఎక్కడ లేని రోగాలు వస్తున్నాయండి, ఆంధ్రప్రదేశ్లో యువత బాగుపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నాలో ఉన్నటువంటి సైకోతనం బయటకు వచ్చేస్తుందండి, నన్ను ఏం మందులు వేసుకోమంటారు డాక్టర్ గారు అని అడగండి. లేదా ఇఫ్ యూ వాంట్ us to suggest a good doctor to you, will do that. అదన్నా చేస్తాం. కానీ ఇలా రాష్ట్రం మీద పడి ఏడవకండి, యువత భవిష్యత్తుతో ఆడుకోకండి. నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఒకటేనండి. 1 year అయిపోయింది, బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి టీచర్ల గురించి వాళ్ళ రోజున ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళని మనం ఇప్పటికి కూడా ఎక్స్పోజ్ చేయకపోతే చాలా 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 రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి వాళ్ళు. ఒక టీచర్గా ఇది నా బాధ. పిల్లలు హ్యాపీగా చదువుకుంటున్నారు, వాళ్ళకి చదువు చెప్తున్నారు. ఇవాళ స్కూల్ రీఓపెన్ చేస్తే ఎంత బ్రహ్మాండంగా ఆ రీఓపెన్ అయిన తర్వాత పిల్లలు ఆ స్కూళ్ళకి ఎంత ఎంతూజియాజంతో వెళ్తున్నారు అనేటువంటిది మీడియా మిత్రులు మీ అందరి దగ్గర కూడా వీడియోలు ఉన్నాయి. లోకేష్ గారు తన నియోజకవర్గానికి చెందినటువంటి మంగళగిరిలో ఒక స్కూల్ని ఎంత బ్రహ్మాండంగా, ఒక ప్రైవేట్ స్కూల్ కంటా బాగా ధీటుగా అక్కడ సౌకర్యాలను కల్పిస్తూ ముందరికెళ్ళారు. అంత అత్యద్భుతంగా చేశారు. ఏం జగన్మోహన్ రెడ్డి, కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తావు కదయ్యా, ఏ రోజునన్నా ఆ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఏదన్నా ఒక్క మంచి ప్రోగ్రామ్ అన్నా చేసావా? మీ నాన్న పేరు మీద ఏదో కట్టడం తప్పించి. ఇవన్నీ కాదు, మీకు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆరోపణ ఉంది కదా, కోర్టుకు వెళ్ళండి ఆ కోర్టుకి. మీరు చెప్పేది నిజమైతే కోర్టుకు వెళ్ళండి. వెళ్ళారు కదా అంతకు ముందర, అసలు కండక్టే చేయకూడదని వెళ్తే కోర్టు మీకు పెడా లెంపలు వాయించి మరీ పంపించింది కదా. మీరు నిజం మాట్లాడుతూనే వెళ్ళండి మళ్ళీ కోర్టుకి, లేదా రండి అసెంబ్లీకి రండి. విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మీకు ఆధారాలతో సహా చూపిస్తారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముందా మీకు అసెంబ్లీకి వచ్చేయడానికి? ఇదే ఉండవు. ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకుని ఆ బెంగళూరు నుంచి రావాలా, కూర్చోవాలా, ఓ 4 వేసుకొని ప్రెస్ మీట్ పెట్టాలా, బురద చల్లాలా, మళ్ళీ వెంటనే ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోవాలి. ఇది నువ్వు చేసేటువంటిది. రాష్ట్రానికి మంచి చేయగలిగితే చెయ్యి, లేకపోతే జరుగుతున్నటువంటి మంచిని అప్రిషియేట్ చెయ్యి. అది కూడా నీకు ఇష్టం లేకపోతే సరే ఏదో ఒకటి ప్రజలకు మంచి జరుగుతోంది కదా అని చెప్పి నోరు మూసుకొనన్నా కూర్చోండి. ప్రజలకు అన్యాయం చేద్దామని చూస్తే మాత్రం ప్రభుత్వం ఊరుకోదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవ్వరూ కూడా ఊరుకోదు.